జై శ్రీమద్ భగవద్గీత. జై ఘంటసాల మాస్టర్ గారు. పార్థాయ ప్రతిబోధిత భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భగవద్వేషిణి భగవద్గీతే భగవద్వేషిణి. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునుడికి ఉనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించాను, కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథియే నిలిచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయం ద్రవించి, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజసుఖము వలదు అని ధనుర్బాణమును కింద వైచి దుఃఖితుడైన అర్జునుడు చూసి శ్రీకృష్ణ పరమాత్మ, అశోచ నవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసి గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. దుఃఖింపతగని వారిని కూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములని శరీరమును గూర్చి గాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మను గూర్చి గాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యథా దేహి కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవులకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఇట్లు మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమును ధీరుల మోహమునందరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మజీర్ణమైన శరీరమును వదిలి క్రొత్త శరీరమును ధరించుతున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహిం
తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. అర్జున, యుద్ధమునందు మరణించినచో వీరస్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జున, యుద్ధమును చెయ్య కృతనిశ్చయుడు వైల్యము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు కానీ వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనం ప్రాప్య విముహ్యతి స్థిత్వాప్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణమృచ్చతి. బ్రహ్మనిర్వాణమృచ్చతి. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమును పడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందుతున్నాడు. శ్రేయాన్ స్వధర్మో మిథునః పరధర్మాదనుష్ఠితాత్ స్వధర్మే మిథనం శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మం కనను గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమునందు మరణము సంభవించును మేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. ధూమేన వ్రియతే వహ్నిః యథాదర్శో మలేవ చ యథోల్బేనావృతో గర్భః తదా తేనేదమావృతం. పొగచేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లు కప్పబడును అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. భూమిరాపోయనరో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకారమితీయో మే భిన్నా ప్రకృతిరష్ట్యదా. భూమి యందు సుగంధము, అగ్ని యందు తేజము, ఎల్లభూతములు యందు తపస్సు, తపస్సులందు తపస్సు నేనుగా నెరుగును. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయుచ్ఛతి తదహం యః ప్రయుజ్జితం మస్మ్యామి ప్రియతాత్మనః. ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడు, అట్టి వాటిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. సశేషం.